బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాలలో ఏఎల్ఎంస్ అంటే అసిస్టెంట్ లైన్మెన్స్ నిర్వాకం చేశారు. సబ్ స్టేషన్నే వాళ్ళు బారుగా మార్చేశారు. ఇదేమిటి అని అడిగితే రీఫ్రెష్ అవుతున్నామంటూ హల్చల్ చేశారు. అసిస్టెంట్ లైన్ స్టేషన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ సబ్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు. సబ్ స్టేషన్లో ఇదేం పని అని అడిగితే రీఫ్రెష్ అవుతున్నామని, తాగితే తప్పేంటని దబాయించారు. వీరి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తాగితే ఇంట్లోనూ బార్లలోనూ తాగాలి, కానీ విద్యుత్ సబ్ స్టేషన్ను మద్యం పార్టీలకు అడ్డాగా మార్చడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తూ ఉన్నాం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్. జగిత్యాల్లో అసిస్టెంట్ లైన్మెన్లు ఏఎల్ఎంల నిర్వాకం. సబ్ స్టేషన్నే వాళ్ళు బారుగా మార్చేశారు. ఇదేమిటి అని అడిగిన వారిని రీఫ్రెష్ అవుతున్నామంటూ హల్చల్ చేశారు. అసిస్టెంట్ లైన్మెన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ సబ్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు. సబ్ స్టేషన్లో ఇదేం పని అని అడుగుతున్నందుకు రీఫ్రెష్ అవుతున్నామని, తాగితే తప్పేమిటంటూ దబాయించారు. వీళ్ళ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తాగితే ఇంట్లోనూ బార్లలోనూ తాగాలి, కానీ విద్యుత్ సబ్ స్టేషన్లను మద్యం పార్టీలకు అడ్డాగా మారుతున్నట్టు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఓవరాల్గా ప్రజలు ఏమంటూ ఉన్నారు? ఎస్ రమణ, ఈ ఘటన అయితే నిన్న రాత్రి కూడా ఒకవైపు ప్రభుత్వ ఎంపీటీసీ కార్యాలయంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్, అదేవిధంగా రాజశేఖర్, బాలకృష్ణ ముగ్గురు కూడా ఒకవైపు ఎంపీటీసీ ఆఫీస్ లో వాళ్ళు మద్యం సేవిస్తూ అక్కడ చికెన్ ఐటమ్ తీసుకుని వచ్చి కూడా మద్యం సేవిస్తున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డు కావడం జరిగింది. ఆ రికార్డు ప్రకారంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఈ విధంగా మద్యం సేవిస్తూ రిటైర్డ్ గా దొరికిన పరిస్థితులు అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్న విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్ స్టేషన్ల వద్ద కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్పడడంతో అక్కడ ఉన్న ప్రజలైతే ఇది ఏంది అనే కోణంలో కూడా వాళ్ళు బిత్తరపోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో నైట్ సమయంలో కూడా వాళ్ళు అక్కడ ఆ మద్యం తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయంలో ఆ మద్యం సేవిస్తున్న అట్టుగా దాదాపు అక్కడ ఫుటేజ్ లో మనకు కనబడడం జరిగింది. అదేవిధంగా అక్కడికి కొంతమంది వెళ్లి అడగడంతో కూడా వాళ్ళు మేము పార్టీ చేసుకుంటున్నాం, మేము కార్యాలయంలో చేసుకుంటాం అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా చేయడంతో ఉన్నత స్థాయి అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇది ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది. కానీ అధికారులు దీనిపైన దృష్టి సారించడం లేదు. ఎందుకంటే అలా పనిచేసే అధికారులే ఒకవైపు ఎంప్లాయీస్ ఈ విధంగా ఆ మద్యం సేవించడంతో చాలా వరకు జైత్యాల వ్యాప్తంగా మాత్రం ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విధంగా చేయడంతో మరి ఉన్నత స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకు విచ్చలవిడిగా ఏది దొరికితే అది చేసుకోవచ్చు, ఏ పనులున్నా చేసుకోవచ్చు, అంటే ఇదే కాదు ఇంకే కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు అనే కోణంలో కూడా దానిలో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు మద్యం సేవించడం అనేది మాత్రం చాలా వరకు అగనెస్ట్ గా పోతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న స్థానికులు కూడా దీనిపైన చాలా వరకు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు మద్యం సేవించడము, మద్యం బాటిల్ పెట్టుకోవడము, ఆ చికెన్ తెచ్చుకోవడము, తినడము, ఇటువంటి కార్యకలాపాలు ఏంటనే కోణంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.